St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ సారను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్తుల బృందాలు ఆలయానికి తరలివచ్చారు. దీంతో లిఫ్టేరి ఘాటు రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తి చేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవో శివనాయక్ తో పాటు ఏఈఓలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలైన దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించారు.
కేంద్ర ప్రభుత్వంతో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తరుదైన ముద్రను వేశారని కొనియాడారు. ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగజ్జీవన్ రామ్ చేసిన కృషి నేటికు అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు లీలా ఆపిరెడ్డి, మేరుగ నాగార్జున, నందికన్ సురేష్, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ, అలాగనే ప్రతి సంవత్సరం ఆయన గురించి మన అందరం కూడా ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మనందరం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఇదిగో జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం మేము పనిచేసామని చెప్పే నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే గతంలోనూ ఎప్పటికీ వైఎస్ఆర్ ఫ్యామిలీ, అలాగనే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అవి కొనసాగించారు. ఏనాడు కూడా జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ గారి గురించో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, గతంలో ముఖ్యమంత్రిగా ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు, ఆ వీడియోలు కూడా మనకు కనిపించవు. బహుముఖ ప్రజ్ఞాశాలి, దళిత జాతుల యొక్క అభ్యున్నతి కోసం అవిరళంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, భారత రాజకీయ వ్యవస్థలో జగజ్జీవన్ రామ్ గారి పాత్ర అమోఘం. రాజకీయాలలో ఒక దళితుడిగా ఏ ఒక్క వ్యక్తి చేయలేని పోర్ట్ఫోలియోలు, భారతావనిలో అన్ని పోర్ట్ఫోలియోలు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, ఒక్క జగజ్జీవన్ రామ్ గారు మాత్రమే. ఏ పోర్ట్ఫోలియో చేసినా, ఏ రావు గారి వర్ధంతి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించిన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కానీ మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే సమాజానికి 2 కళ్ళుగా ఉన్నటువంటి పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే విమర్శలు చేస్తున్నారన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపు కాశారని ఆరోపించారు. గతంలో వండ్లమూడి బాబురావు, అశోక్ పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని ఆరోపించారు. నుంచి గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు వైకాపా నాయకులు ఒక యాదృచ్ఛికమైన ఊహించని సంఘటన జరిగితే దాన్ని రాజకీయపరమైన లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి బాబురావు గారు ఏదైతే సంఘటన జరిగిన పక్కనున్న మెకానిక్ షెడ్ ఏదైతే ఉందో ఉదయం 10 గంటలకి తన ట్రాక్టర్ని అక్కడ తీసుకెళ్లి బాగు చేయడానికి పెట్టి కావాల్సిన సామాను కోసం ఆయన గుంటూరు వెళ్తే ఆయన కుమారుడు బండ్లమూడి అశోక్ 11:30 ప్రాంతంలో ఆ మెకానిక్ షాప్కి వెళ్తే ఏదైతే సంఘటన జరిగిందని చెప్తా ఉన్న టీ స్టాల్ ఏదైతే ఉందో ఆ టీ స్టాల్ ఎవరిదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ టీ స్టాలు వైకాపా పార్టీ సానుభూతి పరుడిది. ఎవరైతే దాడికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులది. మా పార్టీకి సంబంధించిన బాబురావు గారు, వాళ్ళ అబ్బాయి, 11:30 ప్రాంతంలో ఆ మెకానిక్ షాప్కి వెళ్తే ఏదైతే సంఘటన జరిగిందని చెప్తా ఉన్న టీ స్టాల్ ఎవరిదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ టీ స్టాలు ఎవరిదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా పార్టీకి సంబంధించిన
ఆయన గుంటూరు వెళ్తే 11:30 నుంచి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ ఉంటే 3:30 ప్రాంతంలో ఏదైతే ఈ నాగమల్లేశ్వరరావు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే పోలీస్ వారిని ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు, అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకొని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? గుంటూరులో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నగరంలోని ఆలయాలకు తెల్లవారుజాము నుండే భక్తులు చేరుకున్నారు. వేద మంత్రోచ్చారణ నడుమ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకున్న భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తొలి ఏకాదశి నాడు దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. మీరు ఒక్కళ్ళే ఆక్రమించి పడిపోతే దాని మీద మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ప్రియ భగవద్బంధువులారా, గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన్ గార్డెన్స్ 5వ లైన్ అన్నమయ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో తొలి ఏకాదశి మహాపర్వదినాన్ని సందర్భించుకొని స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ సేవ జరిగి ఉన్నది. దివ్యాలంకార భూషితమైనటువంటి వెంకటేశ్వరుని మొట్టమొదటి పండుగ కాబట్టి తొలి ఏకాదశి అంటాం. దక్షిణాయనానికి ఉత్తరాయణానికి దక్షిణాయనానికి ముందు వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి రేపు 17వ తేదీ కర్కాటక సంక్రమణ జరిగి చక్కగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి మొట్టమొదటి ఈ తొలి ఏకాదశితోనే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ మొదటి పండుగ రోజు స్వామిని దర్శించుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల చక్కగా సర్వ సౌఖ్యాలు అనుభవించి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చక్కగా పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి పండుగ రోజున స్వామివారిని దర్శించి తరించి సేవించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి
స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత 17వ తేదీ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజున మన దేవాలయంలో కూడా తిరుమలలో ఏ విధంగా అయితే ప్రతి గురువారం కూడా తిరుప్పాడ సేవా కార్యక్రమం జరుగుతుందో అలాగే మన దేవాలయంలో కూడా జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం వెనుక పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రోద్బలం ఉందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పొన్నూరు ఘటనపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ టీడీపీ నేతలు అధికారిక యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మోదుగుల పేర్కొన్నారు. ధూళిపాల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి మురళి, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారిని కలిసాం. మరి 3వ తారీఖున జరిగినటువంటి మరి కొనిగల నాగమల్లేశ్వరరావు గారి మీద జరిగినటువంటి అత్నాయత్నం ఈ రోజు కూడా కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఆయన క్రిటికల్ బికాజ్ హీ హాజ్ నాట్ కమ్ టు ది కాన్షియస్. ఈరోజు సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి 3 వరకు అరెస్ట్ చేశారు. మేము డిమాండ్ ఏంటంటే పాత్రదారుల కంటే కూడా సూత్రధారులు, యాక్టర్స్ కంటే కూడా డైరెక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీఆర్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. అంటే సీసీ ఫుటేజ్ లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడా, పిన్నెల వెంకటరామరెడ్డి ఉన్నాడా, మిర్చి ఆడ్డే ఉన్న వేణుగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఏమైనా ధ్వంసం చేశామా, లేకపోతే రెంటపాళ్ళ గ్రామంలో చనిపోయిన వ్యక్తిని పరామర్శించేటప్పుడు మరి మేమందరూ ఏమన్నా విధ్వంసక చర్యలు ఏం చేశామా? అంటే సీసీ ఫుటేజ్ లో కనపడినటువంటికే చేస్తారు. వెనకమాల మరి ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఎందుకు వర్తింపు చేయట్లా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూల్ ని అక్కడ స్థానిక శాసనసభ్యుడికి వర్తింపు చేయరా? వీఆర్ డిమాండింగ్ వితౌట్ సపోర్టింగ్. అంత ధైర్యం చేసే వ్యక్తులు కాదు. ఇది నాట్ ఎ ఫ్యాక్షన్ ఇట్ ఇన్ విలేజ్ అండ్ మరో ఇది క్రిమినల్ హిస్టరీ. నాగమల్లేశ్వరం ఏమైనా 10 మర్డర్ల కేసులు ఇరుక్కున్నాడా? ఒక ఆడవాళ్ళ భూములు లాక్కున్నప్పుడు అడ్డం జరిగినటువంటి 3వ తారీఖు జరిగినటువంటి హేమైన దాడిలో నాగమల్లేశ్వరరావు ప్రాణంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. స్ప్లీన్, లివర్, లంగ్, హెడ్ 4 పూర్తిగా డ్యామేజ్ అవడం. ఆ రోజున ఏ పరిస్థితి ఉందో వెంటిలేటర్ పెట్టి ఇప్పటికి కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. వారు విషమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు మేము ఎస్పీ గారిని కలవడానికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే సీసీ ఫుటేజెస్ ఆ రోజు ఏదైతే రికార్డ్ అయినాయో వాటిని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఫ్రేమ్ చేశారు. ఆ ముద్దాయిలను అరెస్ట్ చేశామని అంటున్నారు. సీసీ ఫుటేజెస్ ఒకటైతే ధూళిపాల నరేంద్ర గారి వీడియో కూడా దానికి సంబంధించిందే. వారు మినీ మహానాడులో వారు స్పష్టంగా బండ్లమూడి బాబురావుకి డయాస్ మీద ఆదేశించారు. వారిని మట్టు పెట్టే దమ్ము నీకుందా లేదా, నీ వల్ల అవుతుందా లేదా, లేకుంటే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి, నేను సన్మానం చేసి పంపించేస్తాను, నేనే చూసుకుంటాను, వారిని భూస్థాపితం చేసే వరకు ఒప్పుకోరని వారు ఆదేశించడం, ఆ ఆదేశానుసారమే ఈ దాడి జరిగింది. 2 వీడియోల్ని అనుసంధానం చేసుకుని ఎఫ్ఐఆర్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్సిడెంట్లో పాల్గొన్న వ్యక్తులు పాత్రదారులైతే ప్లాన్ చేసి వీడియో సాక్షిగా చిక్కినటువంటి సూత్రధారులు కూడా ఈ కేసులో పెట్టాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వం గుర్తించాలని, పోలీసు వారు గుర్తించాలని, ఆ క్రమంలోనే వారి బ్రదర్ అమరేంద్ర మరి జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎస్పీ గారికి అప్డేట్. భారత మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఇతర దళిత ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరిత విప్లవం ద్వారా పేదల ఆకలిని తీర్చిన మహనీయుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశన సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై వైసీపీ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ ఉప ప్రధాని, భారతదేశం గర్వించదగిన గొప్ప గాంధేయవాది, మహాత్మా అడుగుజాడల్లో భారతదేశ స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసి తన గొప్పతనాన్ని చాటినటువంటి మహాపురుషుడు బాబు జగ్జీవన్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు ఈ దేశాన్ని చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఆయన అనేక రంగాల్లో ప్రజలకు సేవ చేశాడు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహారోత్పత్తిని సృష్టించి భారతదేశంలో ఆకలికి ఇబ్బంది పడకుండా చేసిన మహాపురుషుడు బాబు జగ్జీవన్ గారు. అదేవిధంగా ఉపాధి రంగాన్ని పెంచి అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి. చదువు, విద్య, వైద్యం ఈ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పేద వర్గాలను, దళితులని ఆదుకున్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ గారు. అంబేద్కర్ మహానుభావుడికి వారసుడు, ఆయన తమ్ముడు లాంటి వాడు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ గారు. అలాంటి వ్యక్తికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు వర్గీకరణ ఉద్యమం ప్రారంభమై 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల ఆ వర్గీకరణ ఉద్యమం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, కృపాకర్ గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమై ఈదుముడి గ్రామంలో రేపటికి 7వ తారీఖుకి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అయినా అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మొన్న అమలు జరిగి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం వర్గీకరణ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు సామాజిక దళితుల మధ్య విభేదాలు ఉండటానికి వీలేదు, అందరూ కలిసిమెలిసి ఉండండి, ఎవరి వాటా వాళ్ళు తీసుకుని చెప్పి అందరినీ కలిపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణ లాంటి సంక్లిష్టమైన విషయాన్ని ఇద్దరిని సంయమనంగా 2 వర్గాల్ని, మాలా మాదిగల్ని కలిసిపోయేట్టుగా కలిపి ఎవరి వాటా వాళ్ళకు వచ్చే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమానికి సరైన పరిష్కారం చూపినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాదిగల ఆక్రందనని మీరు గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీకు ధన్యవాదాలు. అదే సందర్భంగా వైసీపీ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నాను, వర్గీకరణలో మీ స్టాండ్ ఏంటి? మాలా మాదిగల మధ్య సెన్సరీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు ఫేజ్ 3 ఇన్నర్ రింగ్ రోడ్ నందు గోల్డెన్ గేట్ కమ్యూనిటీ వెంచర్ ను ఏర్పాటు చేసినట్లు సెన్సరీ వారు తెలిపారు. ఆదివారం స్థానిక వెంచర్ నందు అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరానికి అతి చేరువలో విశాలవంతమైన, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ముఖ్యంగా అన్ని రకాల విద్యా సంస్థలకు అతి చేరువుగా మంచినీటి సదుపాయంతో 40 ఫీట్ సిమెంట్ రోడ్డు, తార్ రోడ్లతో వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పనతో ఏర్పాటు చేసిన గోల్డెన్ గేట్ వెంచర్ నందు ఫ్లాట్స్ మరియు అపార్ట్మెంట్లతో అందుబాటు ధరల్లో ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాలు ప్రజలందరూ ఈ వెంచర్ ని సందర్శించి సొంతింటి కలను నిజం చేసుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాగార్జున సన్సిటీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో 26 ఎకరాలు లాంటిది ఈ ప్రాంతం ఉండేటువంటి ప్రాంతం ఏంటంటే మంచి వాటర్కి, మంచి వాతావరణానికి పేరుగలిగినటువంటి ప్రాంతం. దానికి తగ్గట్టుగానే ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు నా దగ్గర కనపడుతుంది. నారాయణ విద్యా సంస్థ చాలా పెద్ద స్కూల్స్, పక్కన టౌన్షిప్, సినిమా హాలు, కళ్యాణ మండపాలు అన్ని రకాలుగా మీకు దగ్గరలో ఉన్నాయండి. మనం నిల్చున్న చోట గోల్డెన్ గేట్ అండి, ఇది బంగారపు నిధులు అండి. ఇది ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి రాబోయే 2-3 సంవత్సరాల్లో 60,000, 70,000కి వెళ్ళిపోతుంది. ₹1,00,000 పెట్టాలొచ్చు మెయిన్ రోడ్కి. అందరూ ఒకసారి సైట్ విజిట్ చేయండి సార్. పెద్దపల్కలూరు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ 3rd ఫేజ్ స్టార్టింగ్ మన ఆర్టీఏ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పల్కలూరు దగ్గర ఎండ్ అవుతుంది.
ఇది ఈ రోడ్డు పేరేచర్ల దాకా రోడ్డు నుండి 80 అడుగుల రోడ్డు, 200 అడుగుల రోడ్డు కూడా ఉంది. దీనికి బేస్ చేసుకుని 200 గజాల నుంచి ప్లాట్స్ స్టార్టింగ్ ఉన్నాయండి. సిఆర్టీ అప్రూవల్తో లోన్ ఫెసిలిటీతో ఇస్తున్నాము. కన్స్ట్రక్షన్ ఉంటుంది, విల్లాస్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మంచినీళ్ళు, గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్తో ఉన్నాయండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. దయచేసి అందరూ వచ్చి చూసుకొని ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చేసి మా కంపెనీ ప్రొఫైల్ తీసుకొని 22 వెంచర్లతో మనం చేస్తున్నామండి. ఎక్కడ చూసినా 20 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలతో మనం వెంచర్లు చేస్తున్నాము. అన్ని సిఆర్డి వెంచర్స్ అండి. లోన్ ఫెసిలిటీతో ఉన్నాయి. ఎంప్లాయీస్, ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ ఎక్కువ తీసుకున్నారు. జై ఏకలవ్య అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరావతి రోడ్లోని ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియ శిష్యుడు. మేటు విల్లుకాడైన అర్జునుడితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. పురాణాల ప్రకారం మహాభారతంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలో ఏకలవ్యుడు ఒకడు. అతను తన గురువుని గౌరవించడం కోసం తన ఒక వేలను పోగొట్టుకున్నాడు అని అటువంటి ఏకలవ్యుని జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ఉచిత అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మేడా లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ ఉయ్యాల వెంకటేశ్వర్లు, సెక్రటరీ తోకల పాపారావు, ట్రెజరీ కుంభం ఏడుకొండలు, కావటి శ్రీనివాసరావు, కుంభా సుబ్బారావు, బ్రహ్మయ్య, సురేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య. నగరాలు ఆధ్వర్యంలో ఈరోజు తొలి ఏకాదశి ఏకలవ్యుని యొక్క జయంతి ఘనంగా జరుపుకోవడానికి మేము అందరినీ సన్నాహం చేసి విజయవంతం చేయడానికి సహకరించిన మా డిఆర్ఓ గారు ఐదోసా గారికి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంజనేయులు గారికి, అద్దయ్య గారికి, ఆర్డీఓ గారికి సంఘం తరఫున ఉదయపడికి అభివృద్ధి తెలియజేస్తూ ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు నగరాల్లో పులిహార, వడపప్పు, ఆయుసం ఏకలవ్యుడి యొక్క జయంతి సందర్భంగా మా సంఘం తరఫున మేము ఈరోజు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము సంతోషంగా. కనుక వారికి ఉత్సవాలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయపాలన చేసిన అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆగస్టు 9వ తారీఖు జరుగుతున్న ఆదివాసీ దిన సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం చేపడతాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటామని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ అది అడ్రస్? నగరాలు అమరావతి అందరూ ఇలా కలవడం, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనీయం. అలాగే ఇలా సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంవత్సరం నాటి కార్యక్రమం చేస్తూ ఉండాలని అందరినీ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని అభినందిస్తూ జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దుగ్గిరాల గ్రామం పసిఫియార్డ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పండ్లతో అలంకారము అలాగే అమ్మవార్లకు శాకంబరి అలంకారం చేయడం జరిగింది. విశేషంగా ఈ అలంకారం దర్శించుకోవడానికి భక్తులు విరివిగా పాల్గొన్నారు. అర్చక స్వామి కమిటీ సభ్యులు అలాగే గ్రామస్తులు విశేష సహాయ సహకారములతో తొలి ఏకాదశి అత్యంత వైభవపేతంగా దుగ్గిరాల గ్రామంలో జరిగింది. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్ర దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. బాబు జగజ్జీవన్ గారు బాబు జగజ్జీవన్ గారు బాబు జగజ్జీవన్ గారు మీ శిష్యులు సార్ మేము బాబు జగజ్జీవన్ గారు 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 ఫోటోలు బాగా వచ్చింది వెయ్యి ఫోటోలు అందరూ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు స్వతంత్ర సమరయోధులు, భర్త జాతి చిట్టుబిడ్డ, సమాజ నిర్మాణం కోసం, దళిత జాతి ఉద్ధరణ కోసం, వెనుకబడిన తరగతుల కోసం నిత్యం కృషి చేశారు. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశ ఉప ప్రధానిగా, న్యాయశాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలు చేసి జాతి ఉద్ధరణ కోసం కృషి చేశారు. మన తెలుగుదేశం పార్టీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు గారు పులే ఆశయ సాధనలోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రావు గారిని ఇద్దరిని కూడా మనం అందరం కూడా వాళ్ళ మార్గంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించారు. ధన్యవాదాలు. మన దేశానికి ఎనలేని సేవలు చేసి
దుగ్గిరాల శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న అమ్మవారికి తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం శాకంబరి అలంకరణ చేశారు. గత 9 సంవత్సరాలుగా ఆలయంలో అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఉదయం విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు యుగేందర్ శర్మ తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. विभूत्यै नमः, सुरभ्ये नमः, परमात्मिकाय नमः, वाचे नमः, पद्मालयाय नमः, शुभाय नमः, स्वाहाय नमः, स्वधाय नमः, सुधाय नमः, धन्याय नमः, लक्ष्मी नमः, नित्यपुष्टाय नमः, विभावने नमः, आदित्ये नमः, कामाख्ये नमः, अनुग्रहप्रदाय नमः, क्रोधसंभवे नमः, हृदये नमः, अनगाय नमः, ऐवल्लभाय नमः, देवी नमः, लक्ष्मी नमः, पद्मगण्ये नमः, पुण्यगन्धाय नमः, सुप्रसन्नाय नमः, प्रसादामुखे नमः। గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి మరియు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ మాసంలో శాకాంబరిదేవి అలంకారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరిదేవి అలంకారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు అమ్మవారి కుంకుమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా ఈరోజు శాకాంబరిదేవి అలంకారం నిర్వహించడం కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షంతో పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.